ప్రిసైడింగ్ అధికారి యొక్క ముఖ్యమైన విధులలో అతి ముఖ్యమైనది పిఓ డైరీ. ఇది మొత్తం మీద 4 పేజీలు కలిగి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ. సో 20 హిందూపూర్. పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నా. 20 హిందూపూర్. సో దీన్ని పార్లమెంటుకు వేరుగా అసెంబ్లీకి వేరుగా మనం 2 పూరించాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ పోల్ 13/5/2024. నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పిఎస్ 17 MPPS కొట్నూరు. మీ పోలింగ్ కేంద్రం ఉన్న ప్రాంతం ప్రభుత్వ భవనమా, ప్రైవేటు భవనమా, టెంపరరీ స్ట్రక్చరా? సాధారణంగా పోలింగ్ అనేది 99% ప్రభుత్వ భవనాల్లో జరుగుతుంది. సో గవర్నమెంట్ బిల్డింగ్ ఎస్. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా పట్టణాలలో, ప్రైవేట్ పాఠశాలల్లో, ప్రైవేట్ కళాశాలల్లో పోలింగ్ జరుగుతుంది. ఆ సందర్భంలో మీరు ప్రైవేట్ ఉన్న చోట ఎస్ అని రాయాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ రిక్రూటెడ్ లోకలీ. ఏదైనా అవాంతరము జరిగినప్పుడు మీరు స్థానికంగా ఏ వ్యక్తినైనా పోలింగ్ సిబ్బందిగా నియమించుకున్నారా? మరి ఇటువంటి సందర్భాలు ఉంటాయా అంటే అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. గత ఎన్నికలలో నేను ఎన్నికల విధులకు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మా బృందంలో ఉండే ఒక పోలింగ్ సిబ్బందికి ఉదయం 4 గంటల ప్రాంతంలో ఒక కుక్క బలంగా కాటు వేసింది. ఈ కారణంతో ఆ పోలింగ్ అధికారి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో మేము స్థానికంగా ఒక చదువుకున్న యువకుడిని పోలింగ్ అధికారిగా నియమించుకున్నాము. ఆ విధంగా మీరు నియమించుకున్నట్టయితే వారి సంఖ్య మీరు ఇక్కడ రాయాలి. ఒకవేళ మీరు ఎవరిని నియమించుకోకపోతే నాట్ అపాయింటెడ్ అని రాయాలి. మీరు ఎన్ని CUలు యూజ్ చేశారు? 1. దాని యొక్క సీరియల్ నంబర్. మీరు ఎన్ని BUలు యూజ్ చేశారు? 1. దాని యొక్క సీరియల్ నంబర్. 1 కంటే ఎక్కువ BUలు యూజ్ చేసినట్లయితే, 2 యూజ్ చేసినట్టయితే 2 అని రాసి ఆ రెండింటి యొక్క సీరియల్ నంబర్ రాయవలెను. పేపర్ సీల్స్. ఎన్ని పేపర్ సీల్స్ యూజ్ చేశారు? 1. గమనించాలి, ఇక్కడ పేపర్ సీల్ అంటే గ్రీన్ పేపర్ సీల్. సో మనం 1 యూజ్ చేస్తున్నాం, పార్లమెంటుకు 1 యూజ్ చేస్తున్నాం కాబట్టి 1 రాశాను. దాని యొక్క సీరియల్ నంబర్. స్పెషల్ ట్యాగ్స్. కంట్రోల్ యూనిట్లో క్లోజ్ బటన్ ఉన్న ప్రాంతంలో అమర్చే ట్యాగును స్పెషల్ ట్యాగును పిలుస్తారు. ఇటువంటి ట్యాగులు మీకు ఎన్ని సప్లై చేశారు? సప్లై చేసిన దాన్ని బట్టి ఆ నంబర్ ఇక్కడ రాయండి. ఉదాహరణకు 2 సప్లై చేశారు. ఆ రెండింటి యొక్క సీరియల్ నంబర్స్. నేను ఒక స్పెషల్ ట్యాగ్ యూజ్ చేశాను, దాని యొక్క సీరియల్ నంబర్. రెండింటిలో 1 యూజ్ చేశాను కాబట్టి మరొకటి వాపసు చేస్తున్నాను, దాని యొక్క సీరియల్ నంబర్. స్ట్రిప్ సీల్స్. గతంలో ఈవీఎంను సీలు చేయడానికి స్ట్రిప్ సీల్స్ ఉండేది. దీన్ని ABCD స్ట్రిప్ సీల్స్ అని పిలిచేవారు. ప్రస్తుతం స్ట్రిప్ సీల్స్ ఇవ్వడం లేదు. స్ట్రిప్ సీల్స్ మనం వాడటం లేదు కాబట్టి రిపోర్ట్ నిల్ రాస్తున్నా. ఇక్కడ ప్రింటర్ అంటే VVPAT అని గమనించాలి. ఒక VVPAT యూజ్ చేస్తున్నాము, దాని యొక్క సీరియల్ నంబర్. మీ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిమిత్తం ఎంతమంది పోలింగ్ ఏజెంట్లు నియామకం పొందారు? ఉదాహరణకు 4 అనుకుంటున్నా. 4 రాశా. మాక్ పోలింగ్ సమయానికి ఎంతమంది హాజరు అయ్యారు? సో 4లో 3 మాత్రమే హాజరైనచో, మాక్ పోలింగ్ ప్రారంభ సమయానికి 3 మాత్రమే హాజరైనచో 3 అని రాయాలి.
ఒక ఏజెంట్ లేటుగా వచ్చాడు, అతడి యొక్క సంఖ్య. పోలింగ్ ముగిసే సమయానికి ఎంతమంది ఏజెంట్లు మీ వద్ద ఉన్నారు? ఎస్, 4 నియామకం పొందారు, 4 కూడా ఉన్నారు. సో 4 రాస్తున్నా. మీ యొక్క పోలింగ్ కేంద్రం ఓటరు జాబితాలో ఉన్న ఓటర్ల సంఖ్య, మొత్తం ఓటర్ల సంఖ్య 972. మార్క్డ్ కాపీలో మీరు గుర్తించబడిన ఓటర్ల సంఖ్య 850. 972 మంది ఓటర్లలో మనం 850 మంది ఓటర్లను మార్క్డ్ కాపీలో గుర్తించాము. రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ 17A ఎంతమంది పేర్లు నమోదు చేయబడ్డాయి? 850. CUలో ఎంతమంది ఓటు వేసినట్లుగా చూపుతున్నది? సో 850. ఇక్కడ గమనిస్తే మొత్తం ఓటర్లు 972, మార్క్డ్ కాపీలో 850, 17Aలో 850, ఓటింగ్ మిషన్లో కూడా 850. ఎవరైనా ఓటరు లోపలికి వచ్చి 17Aలో నమోదు చేసుకుని ఓటు వేయకుండా బయటికి వెళ్ళారా? 49M 49O అనే కారణాలతో ఓటు వేయలేదా అనే వివరాలు మనం ఇక్కడ రాయాలి. ప్రస్తుతం నేను 0 రాస్తున్నా. సిగ్నేచర్ ఆఫ్ ద పోలింగ్ ఆఫీసర్ 1, సిగ్నేచర్ ఆఫ్ ద PO 2, మొత్తం ఓటేసిన 850 మందిలో పురుషులు 400, స్త్రీలు 440, థర్డ్ జెండర్ 10. మొత్తం మీద 850 మంది ఓటర్లు ఓటు వేశారు. ఛాలెంజ్ ఓట్ అనే ఆప్షన్ ద్వారా ఓటు వేసిన వారి వివరాలు, ఛాలెంజ్ నెగ్గి ఓటు వేసిన వారి సంఖ్య, ఛాలెంజ్ ఓడిపోయిన వారి సంఖ్య, అమౌంట్ జప్తు చేసినచో దాని యొక్క వివరాలు. ఎస్, EDC సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఓటు వేసిన వారి సంఖ్య. సాధారణంగా EDC ద్వారా ఓటు వేసే వారి వివరాలు మీకు అందించబడిన మార్క్డ్ కాపీలో ఉండవు. కాబట్టి మీరు EDC ద్వారా ఓటు వేయడానికి వచ్చే వారి వివరాలు ప్రత్యేకంగా 17Aలో నమోదు చేయాలి. ఎస్, ఓవర్సీస్ లేదా NRI ఓటర్లు ఓటు వేయాలంటే ఖచ్చితంగా పోలింగ్ కేంద్రానికి రావాలి. ఇలాంటి వారు ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ పాస్పోర్ట్ చూపించాలి. అటువంటి వారి యొక్క వివరాలు, ఎంతమంది ఓటర్లు వారి యొక్క సహాయకుల ద్వారా ఓటు వేశారు, అంధులు, వృద్ధులు, అంగవైకల్యం కలిగిన వారు. సో ఎవరైనా ఉన్నట్టయితే వారి యొక్క వివరాలు. ప్రాక్సీ ద్వారా తమ సర్వీసు ఓటు వేసిన వారి సంఖ్య. నథింగ్ బట్ సరిహద్దుల్లో ఉండే జవాన్ల తరపున వారి భార్యలు ఓటు వేస్తారు. అటువంటి వారి వివరాలు రాయాల్సి ఉంటుంది. టెండర్డ్ బ్యాలెట్ విధానం ద్వారా 17Bలో ఉంటారు వీరి యొక్క వివరాలు. మనం ఓటు వేయడానికి ఎవరైనా ఓటర్ లోపలికి వచ్చినప్పుడు వారి యొక్క వయస్సు మీద మనకు ఏదైనా సందేహం కలిగినచో మనం వారి నుండి డిక్లరేషన్ తీసుకోవాలి. అలా డిక్లరేషన్ ఇచ్చిన వారి సంఖ్య, డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించిన వారి సంఖ్య. ఈ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అనేది వాయిదా వేయబడిందా? వేయబడినట్టయితే దానికి సంబంధించిన రీజన్స్ మీరు రాయాలి. ఎస్, ప్రతి 2 గంటలకు ఒకసారి నమోదైన ఓటర్ల సంఖ్య మనము ఇక్కడ రాసుకోవాలి. 729
9 to 11, 11 to 1, 1 to 3, 3 to 5. ప్రస్తుతం సప్లై చేసిన ఈ ఫామ్స్లో పోలింగ్ అనేది 5 వరకు మాత్రమే ఉన్నట్టుగా చూపించారు. నూతన ఎన్నికల నిబంధనల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. కాబట్టి మనం అడిషనల్గా ఇక్కడ 5 to 6 అని కూడా రాసుకోవలసి ఉంటుంది. ఎస్, సమయం 6 గంటలు అయ్యింది. 6 గంటల సమయంలో మనం పోలింగ్ ముగించాలి. కానీ ఇంకనూ వరుసలో ఓటర్లు నిలబడి ఉన్నారు. సో అలా నిలబడిన ఓటర్లకు మనం స్లిప్పులు అందించాలి. సో అలా నిలబడిన ఓటర్లకు మనము స్లిప్స్ పంపిణీ చేస్తాం. ఎన్ని పంపిణీ చేస్తున్నాము? 30 మంది వరుసలో ఉన్నారు కాబట్టి 30 మందికి మనం స్లిప్పులు ఇవ్వడం జరిగింది. ఈ 30 మంది ఓటు వేయడానికి మనం అదనపు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవానికి పోలింగ్ అనేది 6 గంటలకే ముగిసినను ఈ 30 మంది ఓటర్ల కోసం మనం పోలింగ్ అనేది కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల పోలింగ్ అనేది పూర్తవడానికి 6:45 అయింది. 6:45 PM. ఏవైనా క్రిమినల్ చర్యలు జరిగాయా? పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఎవరైనా ప్రచారం చేస్తున్నట్టయితే వారి యొక్క వివరాలు రాయాలి. ఎవరైనా నకిలీ ఓటర్లు తారసపడినచో వారి యొక్క వివరాలు, మీ పోలింగ్ కేంద్రం సమీపంలో లేదా పోలింగ్ కేంద్రం వద్ద మీరు అంటించిన నోటీసులను లేదా పోస్టర్లను ఎవరైనా చింపివేశారా వారి యొక్క వివరాలు, ఎవరైనా ఓటర్లను డబ్బుతో ప్రలోభపెడుతుంటే వారి యొక్క వివరాలు, ఎవరైనా ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తుంటే వారి యొక్క వివరాలు, ఎవరైనా పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేసినచో వారి యొక్క వివరాలు మీరు నమోదు చేయవలసి ఉంటుంది. పోలింగ్ కు ఏదైనా కారణంతో అంతరాయము ఏర్పడిందా అనే వివరాలు ఇక్కడ రాయాలి. ఎస్, అల్లర్ల వలన, హింస వలన, ప్రకృతి వైపరీత్యాల వలన ఏదైనా అంతరాయం జరిగినట్టయితే వాటి యొక్క వివరాలు, పోలింగ్ కేంద్రాన్ని ఎవరైనా స్వాధీనపరచుకున్నట్టయితే వారి వివరాలు, ఈవీఎంలు మొరాయించడం వలన పోలింగ్కు అంతరాయం జరిగినట్లయితే వాటి యొక్క వివరాలు, ఇంకా వేరే ఏదైనా కారణంతో పోలింగ్కు అంతరాయం జరిగినట్టయితే దాని యొక్క రీజన్. నెక్స్ట్, పోలింగ్ అనేది రద్దు చేయబడిందా? అలా రద్దు చేయబడినట్టయితే అందుకు గల కారణం, పిఓ గారి నుండి బలవంతంగా ఏదైనా స్వాధీనం చేసుకున్నట్టయితే పోలింగ్ రద్దు చేయబడుతుంది. ఉద్దేశపూర్వకంగా లేదా కావాలనే పోలింగ్ కేంద్రంలో దురాక్రమణకు పాల్పడితే పోలింగ్ రద్దు చేయబడుతుంది. పోలింగ్ యంత్రాలను లేదా పోలింగ్ సామాగ్రిని నష్టపరిచినట్టయితే పోలింగ్ రద్దు అవుతుంది. వాటి యొక్క వివరాలు, ఏవైనా తీవ్రమైన కంప్లైంట్లు ఉన్నచో వాటి యొక్క వివరాలు, లా అండ్ ఆర్డర్ను అతిక్రమించినప్పుడు వాటి యొక్క వివరాలు, ఏవైనా తప్పిదాలు మరియు అక్రమాల గురించి సంబంధించిన వివరాలు, whether the declarations have been made before the commencement of the poll. పోల్ అనేది ప్రారంభానికి ముందే డిక్లరేషన్ మీరు ఇవ్వడం జరిగిందా? అవసరమైన ప్రతి సందర్భంలో డిక్లరేషన్ మీరు పూరించారా? ఏజెంట్లకు తెలియజేశారా? ఎస్. ప్లేస్, డేట్, ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్.